కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే హాఫ్ శారీ తీసుకొచ్చాయండి మీ ముందుకి. ఒక పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఇది శారీ తెచ్చుకున్నారు. నారాయణపురం నుంచి సచ్చి గారు మనకు చాలా బాగా తెలుసండి. వాళ్ళ రిలేటివ్స్ది ఫంక్షన్ ఉన్నదంట. ఇది మనకి ఇచ్చి డిజైనింగ్ చేయించండి అని తీసుకొచ్చారు. ఇదిగోండి మనమైతే ఇలా డిజైనింగ్ చేసాము. ఇది వచ్చి శారీ అండి, కంచిపట్టు శారీ తీసుకున్నారు వాళ్ళు. ఆ శారీ ఏమో ఇలా ఫ్రిల్స్ పెట్టి చక్కగా ఇలా లెహంగా మనం ఇలా తయారు చేసామన్నమాట. లెహంగా అయితే అసలు ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుందండి. అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకొని ఫ్రిల్స్ పెట్టి చాలా ఐరన్స్ తోటి ఫ్రిల్స్కి ఐరన్ చేసాము. చాలా చాలా బాగా వచ్చిందండి, నీట్గా వచ్చింది లెహంగా. దీనికేమో దీంట్లో ఈ శారీలో బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్కి ఇలా ఇదొక మోడల్లో ఫ్రంట్ ఈ షేప్ అయితే పెట్టాము. ఇది ఓని వచ్చి రాణి కలర్ తీసుకున్నారు వాళ్ళు. ఈ మ్యాచింగ్లో ఇలా మనం చాలా వర్క్ అయితే చేసాము. వర్క్ లీవ్స్ ఏమో ఇవ్వకుండా అంతా జర్దోజీ చేయండి. లీవ్స్ అన్నీ కూడా లైట్ గోల్డ్ అండ్ డార్క్ గోల్డ్ రెండు లీవ్స్ కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడేమో కార్దానా లైన్స్ ఏమో కార్దానాతో వేసాం. వర్క్ అయితే చాలా బాగున్నాయండి. హ్యాండ్స్ చూడండి, ఇది లంగాలో క్లాత్ చివరి క్లాత్ ప్లెయిన్ వస్తుంది కదండి, అది మనం హ్యాండ్స్ యూజ్ చేసామన్నమాట. ఆ హ్యాండ్స్కి ఇలా లైన్స్ గోల్డ్ కార్దానాతో చేసాం. లైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మళ్ళీ క్లాత్కి ఇలా వర్క్ చేసి ఇక్కడ బార్డర్ కింద అటాచ్ చేసామన్నమాట హ్యాండ్స్. ఇది బ్యాక్ వర్క్ వచ్చి ఇలా వచ్చిందండి. బ్యాక్ వర్క్ పాట్ నెక్ పెట్టమన్నారు. హై నెక్లో ఇలా పాట్ షేప్ పెట్టామన్నమాట. వర్క్ అయితే చాలా బాగుందండి కదండి, చాలా చాలా బాగుంది. ఇది ట్యాంగింగ్స్ ఇలా వేసాము. ఇది కూడా ఈ ఫ్లవర్ ఎలా ఉందో అలా ఫ్లవర్ లాగా వర్క్ చేసామన్నమాట హ్యాంగింగ్స్కి. ఈ ఓనికి కూడా కట్ వర్క్ చేయాలండి. ఇంకా టైము ఇంకా మనకి అవ్వలేదు, టైం కుదరలేదు. చేస్తాను, 2 రోజుల్లో చేస్తారు. ఈలోగా నేను వీడియో చేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. దీనికి కూడా వర్క్ చేశాక నీకు మళ్ళీ వీడియో చేసి మళ్ళీ మీకు పెడతానండి. ఇదిగోండి వర్క్ అయితే ఇలా తయారైపోయింది, చాలా బాగుంది. ఆ పాపకి ఓణీ ఫంక్షన్కి రేపు వచ్చి తీసుకెళ్తామన్నారు. ఈలోగా నేను వీడియో చేసి మీకు పెడుతున్నాను అన్నమాట. దీని మీద లాంగ్ బ్లౌజ్ కూడా తయారు చేసామండి, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి లాంగ్ బ్లౌజ్. ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నామండి. హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దీనికి ఇది వాళ్ళ డిజైనింగ్ చెప్పలేదండి, మేమే ఇలా డిజైనింగ్ చేయించాము. మా వారి డిజైన్ బాగుంటుందని ఇలా వర్క్ చేయించారు. వేరే కస్టమర్స్ కూడా వచ్చారండి నిన్న. వాళ్ళు కూడా వచ్చి ఈ వర్క్ చాలా బాగుందని, వాళ్ళ పాపకు కూడా మెచ్యూరి ఫంక్షన్ ఉన్నదంట, వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారండి. అది కూడా డిజైన్ తయారయ్యాక మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సేమ్ చాలా బాగుందండి, అసలు వర్క్ అయితే చాలా నీట్గా చేశారు. ఇదేమో కింద నడుము దగ్గర వడ్డానంలా చేశారు, చూడండి ఎంత బాగుందండి, చాలా బాగుంది కదండి. కిందేమో ఇలా ప్రింట్స్ పెట్టి ఇలా కుట్టాం లాంగ్ బ్లౌజ్. ఇది కూడా చీరలో చివర ఉంటుంది కదండి క్లాత్ ఇంకా మిగిలింది. దీనికి కూడా ఇలా హ్యాండ్స్, ఎల్లో కలర్ హ్యాండ్స్, చిన్న పైన చిన్న పఫ్ పెట్టి కింద స్లీవ్స్ దగ్గర కూడా చిన్న పఫ్ పెట్టామన్నమాట, బుట్ట చేతులు. ఇది హ్యాండ్స్ కూడా ఇలా కార్దానాతోటి ఇలా ఫిలప్ చేస్తాం హ్యాండ్స్. బ్యాక్ వచ్చి ఇది కూడా ఇలా హోల్ పెట్టామండి. హోల్ పెట్టి ఇవిగోండి కార్దానాతోటి ఇలా హోల్ చుట్టూ కూడా వర్క్ చేసాం. హ్యాంగింగ్స్ వచ్చి ఇవిగోండి, ఇది కూడా వర్క్తో చేసినవేనండి మ్యాచింగ్ తోటి. ఎలా ఉందండి ఈ సెట్ అయితే, ఎలా ఉందంటారు? చాలా చాలా బాగుంది కదండి. మీకు ఇవే కాకుండా ఇంకా చాలా మీరు ఎలాంటివి కావాలంటే అలాంటి వర్కులు మేము చాలా ఈజీగా చాలా బాగా చేసి ఇస్తామండి. మీకు టైంకి చక్కగా చేసిస్తాము. మీరు ఎలాంటివి చెప్పినా కూడా మేము చేసిస్తాము. మీకు ఇలాంటివి మా ఇన్స్టా పేజీ కూడా ఉంది, ఫాలో అవ్వండి. దాంట్లో కూడా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఈ వీడియో అయిందండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. ఇది కూడా ఆ పాపదేనండి. ఇదేమో హల్దీ ఫంక్షన్కి డిజైనింగ్ చేసాము. ఇది వైట్ క్రేప్ శాటిన్ క్లాత్ అండి, డైబుల్ క్లాత్. ఈ డైబుల్ క్లాత్కి ఇదిగోండి హాఫ్ అంతానేమో ఎల్లో డై చేయించాము అనమాట. దీనికేమో పైనేమో
టాప్ వచ్చి ఎల్లో క్లాత్, జార్జెట్ క్లాత్ వాళ్ళే తీసుకున్నారు. దీన్ని ఇలా డిజైనింగ్ చేసామండి మనం. ఇదిగోండి టెంపుల్ కట్ వర్క్ చేసామండి. నెక్కి చేసాము, నెక్ అంతా కూడా టెంపుల్ కట్ వర్క్. అలాగే కింద నడుము దగ్గర కూడా టెంపుల్ కట్ వర్క్ అయితే చేసాము అనమాట. దీనికి లెహంగాకి వచ్చి చిన్న తాళ్ళు వేసి ఇలా కుచ్చులకి పెట్టామన్నమాట. చాలా బాగుంది కదండి. నెక్ చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. షార్ట్ హ్యాండ్స్ పెట్టాము. దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇలా టెంపుల్ వర్క్ లాగానే కట్ వర్క్ లాగా పెట్టాం. నెక్ అండ్ నడుము కింద హ్యాండ్స్ అంతా ఒకలాగానే పెట్టాము. చాలా బాగా డిజైనింగ్ చేశారండి. మేము బ్యాక్ వచ్చి ఇదిగోండి ఇలా. బ్యాక్ కూడా సేమ్ అంతే అండి. ఫ్రంట్ బ్యాక్ కింద నడుము దగ్గర దీనికి ఒక హ్యాంగింగ్స్ ఇలా వేసాము. దీనికి బ్యాక్ ఏమో ఇలా జిప్ పెట్టాము. చాలా బాగుంది కదండి లెహంగా వచ్చి. ఇది క్రాప్ టాప్ అండి. ఇది చాలా చాలా బాగుంది. ఇదొక ఫ్రాక్ అండి. ఇది కూడా ఆ పాపదే. ఇదేమో గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ మీద లైట్ క్రీమ్ కలర్ మీద ఈ సేమ్ ఈ కలర్ వచ్చేలాగా క్లాత్ తీసుకున్నారు. ఇది ఫ్రాక్ ఏమో వెస్ట్రన్ స్టైల్ ఫ్రాక్లా కుట్టామన్నమాట. ఇది స్లీవ్స్ వచ్చి ఇలా వచ్చేస్తాయండి. హ్యాండ్స్ ఏమి లేకుండా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ ఏమో స్క్వేర్ వస్తుంది. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి. ఇదొక ఫ్రాక్ డిజైనింగ్ చేశాను. ఇవన్నీ కూడా ఒక పాపవేనండి. ఇవన్నీ కూడా నారాయణపురం నుంచి తెచ్చుకున్నవారు. ఇంకా ఉన్నాయండి హెవీ వర్కులు. అవి ఇంకా తయారవుతున్నాయి. డిజైనింగ్ చేస్తున్నాము. ఇది మొత్తం వీడియో లాంగ్ అయిపోతుంది కదండి. ఈ వీడియోలో ఈ 3 ఐటమ్స్ ఈ బ్లౌజ్ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఇంకా ఉన్నవి అవి మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.